ఇది ఎవరు సైన్ పెట్టారు? మధు మీ ముందే పెట్టిడా నా ముందే పెట్టి లేక వేరే వాళ్ళ దగ్గర పెట్టిరా? నా ముందే అంటే ఇంకో ఆయన తమ్ముడు ఉండు ఆయన సాక్ష్య సంతకాలు ఎందుకు పెట్టలేదు? మా అక్కడ ఎవరు సాక్షి అంతా ఈ కోర్టు దాకా పోద్ది ఇట్లా అయితే జరుగుతుంది అని 6,90,00,000 ఇచ్చారు. సాక్షులు ఎవరు లేరు. వాళ్ళు అనేది ఏంటంటే ఉన్నారు కానీ మేము పెట్టించుకోలే. వీళ్ళు ఎవరు పైసలు ఇవ్వలేదు, వాళ్ళకి అంత సీనే లేదు. అంటే ఇదిగో డైరీ ఉంది కదా సార్, అందుకనే నేను చెప్తున్నా ఎంత సీన్ లేదంటే ఇది దీంట్లో వీళ్ళందరూ వాళ్ళ పేర్లు బద్నాం చేయడానికి ఒక గ్యాంగ్ అనేది తయారైంది. అట్లా ఎవరైనా రాసుకుంటారా సార్? మధు చెప్తాడు కదా పైసలు ఎంచి కట్టలు ఎంచిండు వాడు. ఎంటీ ప్లేస్ లో సైన్లు పెట్టుకొని ₹1,00,000 తీసుకుంటే 10 లక్షలు రాస్తుండ్రు. మేము అంత చేయలేదు అనే అట్లా ఎవరు రాసుకోరు సార్, అట్లా ఎవరైనా రాసుకుంటారు సార్. సైన్ ఆయన సైన్ మీరు అన్ని ప్రాపర్టీలు కొంటారు కదా, మా పేరు మీద ఏమైనా రిజిస్టర్ చేయండి అని అడిగారా? అడిగితే జైరాబాద్ లో మన ఆల్రెడీ జరుగుతున్నాయి బాబాయ్. ఎవరెవరి పేరు మీద ప్రాపర్టీలు ఉన్నాయి? ఎవరో మధు పేరు మీద, ఆయన శైలజ పేరు మీద ఉంది అని చెప్తారు. మొత్తం ఎన్ని కోట్ల ప్రాపర్టీ సీల్ చేసి మీ పైసలు వచ్చాయి? అయితే ఎక్కువ చెప్పలే ఆయన ప్రాపర్టీ, ఒక 40-50 లక్షలే చెప్పిండు. జైలుకి పోతే ఆయన నమ్మాలా వద్దా? గంట గొర్రెడు నమ్ముతాడు, ఇంకా నమ్ముతూనే ఉన్నావు అని. ఇక్కడ ఇది ఎవరు సైన్ పెట్టారు? మధు మీ ముందే పెట్టిడా? నా ముందే పెట్టి లేక వేరే వాళ్ళ దగ్గర పెట్టిరా? నా ముందే అంటే ఇంకో ఆయన తమ్ముడు ఉండు ఆయన రాములు అని, ఆయన పేరు బాబు, రాములు అని చెప్తాడు ఆయనకు. మరి ఇక్కడ మీరు పెట్టేటప్పుడు 2-3 మనుషులు ఉంటారు కదా, సాక్ష్య సంతకాలు ఎందుకు పెట్టలేదు? మా అక్కడ ఎవరు సాక్షి అంతా ఈ కోర్టు దాకా పోద్ది ఇట్లా అయితే జరుగుతుంది అని మేము అనుకోలేదు సార్. ఇప్పుడు చూడండి, మీరు దీని మీద 6,90,00,000 ఇచ్చారు. సాక్షులు ఎవరు లేరు. వాళ్ళు అనేది ఏంటంటే ఉన్నారు కానీ మేము పెట్టించుకోలే. ఇది ఎట్లా జరుగుతుంది కోర్టు అంటే అట్లా తెలియదు మాకు. ఒకటేసారి సాక్షులు ఏంటో నేను ఉన్నా కదా, పోతాయి అందరి దగ్గర సాక్షులు ఎవరు పెట్టియలేదు సార్. ఎవరు అందరు ప్రామిస్ నోట్ మీద ఎవరి దాంట్లో లేదు. సైన్ అయితే మీ ముంగటే పెట్టిడా? మామూలుగా పెట్టి ఇంకోడు రాములు అనే అబ్బాయి కూడా ఉండు, ఆయన బినామీ, ఆయన పక్కన ఉండు, ఆయన పేరు బాబు, రాములు ఆయన పేరు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎవరు పైసలు ఇవ్వలేదు, వీళ్ళకి 6,90,00,000 పైసలు ఏడికెళ్ళి తేగలుగుతారు, వాళ్ళకి అంత సీనే లేదు. అంటే ఇదిగో డైరీ ఉంది కదా సార్, అందుకనే నేను చెప్తున్నా ఎంత సీన్ లేదంటే ఇది దీంట్లో చదువుకో, పేరు చదువుకో, దీంట్లో ఎవరు ఎన్ని ఉన్నాయి చదువు నువ్వే, మొత్తం లిస్ట్ ఉన్నాయి దీంట్లో. అంటే 50 మంది నెంబర్లు ఉన్నాయి దీంట్లో. మీకు మీరే రాసుకున్నారు. వీళ్ళందరూ వాళ్ళ పేర్లు బద్నాం చేయడానికి ఒక గ్యాంగ్ అనేది తయారైంది. అట్లా ఎవరైనా రాసుకుంటారా సార్? మధు చెప్తాడు కదా పైసలు ఎంచి కట్టలు ఎంచిండు వాడు అని పాసార్ కార్యాలయం నుంచి వచ్చినాయి. ఆయనకు జైరాబాద్ లో ఎంచర్ ఎట్లా వచ్చింది సార్? బ్యాంక్ స్టేట్మెంట్ చూపెట్టినా, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని క్యాసులు ఉన్నాయి. వీళ్ళందరిది అయితే నేను లేదు, అందరి ప్రామిస్ నోట్ దేనా, వీళ్ళందరి ప్రామిస్ నోట్ కూడా ఆల్రెడీ సిఐడి ఆఫీస్ లో ఇచ్చిన 50 మంది కూడా ఇచ్చిన. ఇప్పుడు వాళ్ళు ఎంటీ ప్లేస్ లో సైన్లు పెట్టుకొని ₹10కి ₹100 అన్నట్టు ₹1,00,000 తీసుకుంటే 10 లక్షలు రాస్తుండ్రు. మేము అంత చేయలేదు అని అట్లా ఎవరు రాసుకోరు సార్, అట్లా ఎవరైనా రాసుకుంటారు సార్. సైన్ ఆయన సైన్ గుర్తు పట్టుకుంటాడు. ఇవి పెట్టింది వాడు మధ్య కదా, రాసి ఇచ్చినా కూడా ఇది నా కాగితం నాకు కాదని పక్కా పడేస్తాడు. మావాడు అట్లే ఒక కాగితం రాసి ఇస్తే ఇది నాది కాదని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా కొంచెం బందోబస్తులో ఉంటారు. మీరు అన్ని ప్రాపర్టీలు కొంటారు కదా, మా పేరు మీద ఏమైనా రిజిస్టర్ చేయండి అని అడిగితే జైరాబాద్ లో మన ఆల్రెడీ జరుగుతున్నాయి బాబాయ్, చెప్పిస్తా, మీరు టెన్షన్ పడగరి. నేను దూరవాన్ని కాను, నేను రోజు డైలీ నీ దగ్గర వస్తుంటా, తీసుకుంటూనే ఉంటున్నా. కాబట్టి ఒక 4 నెలలు 2 నెలలు ఆగాలి, అవుతుంది, నీ పేరు మీద 2 కోట్లు చేపిస్తా అని అన్నాడు. కాకపోతే మల్లెపల్లిలో కూడా మన ప్లాట్ ఎంచర్ చేస్తున్నాం, చేపిస్తా అన్నాడు. అంతలోనే ఇది ఆగిపోయింది సార్. ఇప్పుడు ఆగిపోయినా డేట్లు పెట్టుకుంటే మీకు పైసలు వస్తుందన్న నమ్మకం ఉందా? ఏమో సార్, ఇంకా సిఐడి ఆఫీసులు అంటూరు. సిఐడి ఆఫీసులు ఇప్పుడు ప్రాపర్టీ సీల్ చేసినాం బాబు, అది కోర్టు ద్వారా వస్తాయి, మీకు న్యాయం జరుగుతాయి అంటుండు సిఐడి. ప్రాపర్టీలు సీజ్ చేసినాం అంటూరు. దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయని చెప్తారు? ఎవరెవరి పేరు మీద ప్రాపర్టీలు ఉన్నాయి? ఎవరో మధు పేరు మీద, ఆయన శైలజ పేరు మీద ఉంది,
అని చెప్తారు. భరత్ చవాన్. మొత్తం ఎన్ని కోట్ల ప్రాపర్టీ సీల్ చేసి మీ పైసలు వచ్చేంత అయితే ఎక్కువ చెప్పలే ఆయన ప్రాపర్టీ, ఒక 40-50 లక్షలే చెప్పిండు ప్రాపర్టీ. 40 కోట్లు 50 కోట్లే చెప్పిండు, ఎక్కువ చెప్పలే. ఇంకా ఉన్నాయి కానీ చెప్తలేరు. నీకు మీరు అన్ని చెప్పగరి, నేను ఇచ్చేస్తా కదా, లోపల చేస్తే చీల్ చేస్తారు, నేను ఉన్నా కదా, నేను ఇచ్చేస్తా కదా అన్నాడు వాడు. ఇప్పుడు నాది ఇది 7 కోట్లు, ఇది 7 కోట్లు ఉంది కదా సార్, వాళ్ళు 3 కోట్లే రాపించుంటారు దాంట్లో వాడు. నేను రాపించినంతనే చెప్పాను, మీరు ఎక్కువ చెప్తే మళ్ళీ కేసు పెద్ద అవుతుంది, మళ్ళీ డబ్బులు రావు. నేను మీకు ఇచ్చేది నేనే, అయితే నా దగ్గర బయట కూడా ఉన్నాయి, నేను క్యాష్ ఇస్తానని చెప్పాడు మొన్న. పైసలు ఇవ్వగలుగుతా అని చెప్పేది. తక్కువ ఈ 6,90 లక్షలు ఉంది కదా, ఇంట్లో 3 కోట్లే రాపిచ్చిండు నా షీడ్ ఆఫీసర్. నేను ఇచ్చేది నేను కదా, ఎవరు ఇస్తాను? మధు. నేను ఇచ్చేది నేను. సగం రాపిస్తే మిగతా సగం పైసలు నేను ఇచ్చేస్తా కానీ మీరు ఎక్కువ చెప్పకరి. అంటే మీరు సిఐడి పోతున్నట్టు మధుకి చెప్పినాం, వాన్ కూడా తీసుకొచ్చినాం. పోయినప్పుడు వాడే రాపించుండు 3 కోట్లు. ఇప్పుడు ఒక మనిషి జైలుకి పోతే ఆయన నమ్మాలా వద్దా అనేది మరి మీ ఆలోచన ఉంటుంది కదా? అంటే బాబాయ్ నేను బయట వచ్చిన గంట గొర్రెలు నమ్ముతాడన్నా, ఇంకా నమ్ముతూనే ఉన్నావు వానికి. ఇంకా ఇస్తాడే పాపం, ఇంకా ఇస్తాడే. నమ్మకం పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం కదా. జైల్లో ఇప్పుడు నేను 3 కోట్లు చెప్పినాను బాబాయ్, మీరు 7 కోట్లు చెప్పిననుకో, ఇంకా ఎంత ఉన్నాయని మళ్ళీ పట్టుకెళ్ళి నన్ను జైల్లో వేస్తారు. నేను బయట వచ్చినాక నేను ఇచ్చేస్తాను మీ పైసలు అని చెప్పిండు వాడు. కాబట్టి మేము చెప్పలే, ఇంకా అంతా వైరల్ అయింది కాబట్టి ఇంకా చూపెట్ట తప్పదు, మీడియాలో వచ్చిరందరు కాబట్టి నిజం చెప్తామని మేము, ఇది మా దగ్గర ప్రూఫ్ అన్ని ఉన్నాయి కాబట్టి చూపెడుతున్నాం సార్ మేము ఈ మీడియా విధంగా. ఇప్పుడు 6,90 మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? చెప్పాను కదా, డైరీ చుట్టాల దగ్గర. మీ దగ్గర మీ పైసలు ఎంత? నా పైసలు అయితే ఒక 20, నాది 20 లక్షల దాకా ఉంది సార్. నాది సొంతం ఒక 5 లక్షలు ఉంటే హౌస్ లోన్ తెచ్చిన, ఒక ప్లాట్ అంటే ప్లాట్ అమ్మిన, మొత్తం ఒక 20 లక్షలే నాది. మిగతా పైసలు మొత్తం మా చుట్టాలలో సర్కిల్లో. ఏమంటలేరా? ఎందుకంటలేరు సార్, వాళ్ళు అన్న బట్టే కదా. ఇప్పుడు టెన్షన్ తోటి 6 నెలల నుంచి గోళీలు తింటున్నా, చచ్చి వయసులో ఉంది. నేనే కాదు, తండలో ఇంకో 6 నెలల డబ్బులు రాకపోతే మినిమం ఒక 2-3 మందలు తండి. మా తండ సపరేట్, మా పలమడి తండ వద్దిపట్ల, వాళ్ళ మధుదయం పలుగు తండ, మాది పలమడి తండ పక్క పక్కనే ఉంటది, 1/2 కిలోమీటర్ కూడా గ్యాప్ ఉండదు. కాబట్టి మా తండ వరకే 100 కోట్లు ఉంటది, మా తండ వరకే 100 కోట్లు. ఇంకా 6 నెలలు దాకా డబ్బులు రాకపోతే పైసలతో టట్టలేక ఇంకా 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుండు ఆయన. హాస్పిటల్ ఏం చేసి షుగర్ టార్చర్లతో, టెన్షన్ తోటి, నిద్ర టాబ్లెట్లు కూడా ఇచ్చినామని బాధపడుతుర్రా? ఇప్పుడు బాధపడేది ఏంది, టెన్షన్ తోటి ఏడుచుకుంటున్నాం సార్. రోజు అన్నం లేదు, పిల్లలకు చదివియాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా 10 రూపాయలు. లైఫ్ లో సేవింగ్ మొత్తం కూడా కాకుండా మీరు అప్పులు చేసి మరి పైసలు ఇవ్వడము తప్పు అని అనుకుంటున్నా? తప్పని అనుకో, ఇప్పుడు అర్థమవుతుంది సార్. అప్పుడు అట్లా అనుకోలేము మేము. మావాడే దగ్గరోడే అని నమ్మినాం ఆయనకు, లేకపోతే నమ్మకపోదు. వాని పాస వాడేందంటే బచ్చగాడు బట్ట లేకుండా తిరిగేది మా ముందర. వాని కోడి షెడ్ ఉంది, ఆ కోడి షెడ్లో నాకు టాటర్ ఉంది, నేను మట్టి దూరదానికి పోయినా. చిన్నప్పటి నుంచి చూసినాం దగ్గరోడే అని. అయితే వాడేందంటే వాని పాసర్ కారు, వాని గోల్డ్, వాని కథ చూస్తే వానికి ఒక రేంజ్ లో వస్తుండు వాడు తండకు. ఏంద్రమ్మదు ఏంది ఇది అంటే, బాబాయ్ నేను ఫ్లాట్ నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్పిండు. ఏం బిజినెస్ చేస్తున్నావు అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, నేను మీరు ఎప్పుడు మారుస్తాను, నన్ను చూసి అయినా మారవారి మీరు అని మొగ్గ పెట్టి. ఎప్పుడన్నా ఎవరికైనా పైసలు ఇచ్చిండా? వాపస్ తీసుకోవడమే తప్ప మీరు నన్ను ఇచ్చిండు. ఇచ్చింది సార్, ఒక 10 నెలలు దాకా రిటర్న్. మీ పైసల్లో మీకు 2 కోట్లు ఇచ్చిండు. మాకే ఇచ్చిండు. తర్వాత అప్పుడు ఏమన్నాడంటే, సపోజ్ గా నేను 1 కోటి రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొంటా, దానికి ఎంచర్ చేస్తా. ఎంచర్ చేస్తే అవుతుంది, 1 కోటి రూపాయలకి 50 లక్షల లాభం రావచ్చు, 1 కోటి రూపాయలు కూడా లాభం రావచ్చు. మనకు అట్లా వస్తుంది. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అని చెప్పింది సార్ మాకు. అట్లా మోసం చేసి ఉల్లిగడ్డ తీసుకొని నేను ఏసీలా వేస్తా. 30 రూపాయలు తీసుకుంటే 1 నెల 2 నెలల తర్వాత 100 రూపాయలు పోతాయి, డబల్ వస్తాయి అని చెప్పేది. అట్లా ఎట్లా నమ్మినాం సార్. దూరం వాడైతే ఎందుకు నమ్ముతాం? దూరానికి నమ్మం కదా, సొంతం కొడుకు అంతా మోసం చేస్తాడని నమ్ముకోలేదు. ఆయన కారు, ఆయన కథ చూసి నమ్మినాం సార్ మేము. ఈ మీడియా ద్వారా కొంచెం మాకు కూడా సహకరించాలని ఏడుకుంటున్నాం సార్, డబ్బులు కావాలని.